హాయ్ ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్ సనాతన స్రవంతికి మీకు స్వాగతం. ఫ్రెండ్స్, మన ఇతిహాసాలు పురాణాల్లో ఉన్న సమాచారాన్ని మీకు అందించడం కోసం ఈ ఛానల్ పెట్టడం జరిగింది. నేను ఏ విధమైన తప్పు సమాచారం మీకు ఇచ్చినట్లు అనిపిస్తే ప్లీజ్ నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను అది సరి చేసుకుంటాను. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, చివరి వీడియోలో మనం తక్షకుడు పరీక్షిత్తుని ఎలా కాటువేశాడు, దానికి దాహోదం పడ్డ కారణాలు, ఆ కారణాలను ఉదంకుడు తనకు అనుకూలంగా ఎలా మలుచుకున్నాడు, కశ్యప ప్రజాపతి తన భార్యలకు ఏ వరం ఇచ్చాడు, కద్రువ తన పిల్లలకు ఇచ్చిన శాపం మరియు వినతను తన రాశిగా చేసుకున్న విధానం చూసాం. వీటితో పాటు సర్పయజ్ఞం ఎలా మొదలైందో కూడా చూసాము. ఒకప్పుడు దేవతలు రాక్షసులు కలిసి అమృతం సంపాదించడానికి పాలసముద్రం మదించాలని నిశ్చయించుకున్నారు. వారు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల దగ్గరికి వెళ్ళి సహాయం చేయమన్నారు. దానికి వారు ఆమోదించారు. విష్ణుమూర్తి మందర పర్వతాన్ని తెచ్చి క్షీరసాగరంలోకి అవ్వంగా వేసి పర్వతం క్రింద తాను తాబేలుగా మారి భారం వహిస్తుండగా వాసుకుని తాడుగా చేసి దేవదానవులు మదించసాగారు. వారు మదిస్తుండగా ముందు మహావిషం పుట్టింది. దాన్ని పరమశివుడు మింగి గర్లకంఠుడైనాడు. తర్వాత చంద్రుడు, లక్ష్మీదేవి, ఉచ్చైశ్రవం, ఐరావతం, కామధేనువు మొదలైనవి పుట్టాయి. చివరికి అమృతం పుట్టింది. అమృత కలశాన్ని రాక్షసులు అపహరించగా శ్రీహరి మోహిని రూపంలో వారిని వంచి మరలా అమృతం తీసుకొని దేవతలకు పోశారు. దానికి కోపించిన రాక్షసులు దేవతల మీదుగా యుద్ధానికి వచ్చారు. దేవతలు ముకుందుని సహాయంతో వారిని జయించారు. కలశంలో మిగిలిన అమృతాన్ని సంరక్షించుకోమని ఇంద్రుడికి ఇచ్చారు త్రిమూర్తులు. ఇంద్రుడు గట్టి కావలితో దానిని రక్షించసాగాడు. దాదాపు 500 ఏళ్లు గడిచాయి. వినత కాపాడిన రెండో గుడ్డు చితికి దానిలోంచి మహాబలుడైన పక్షిరాజు గరుత్మంతుడు జన్మించాడు. పుడుతూనే ఆకాశానికి ఎగిరి ఒక్క ప్రదక్షిణం చేసి వచ్చి తల్లికి నమస్కరించాడు. వినత చాలా సంతోషించింది. కద్రువ, నాగులు కూడా గరుత్మంతుని దాసీపుత్రులంటూ పనులు చెప్తూ ఉండేవారు. కద్రువ నాగరాజుల్ని వీపు మీద ఎక్కించుకొని షికారులు తిప్పమనేది. గరుత్మంతుడు అలాగే చేసేవాడు. ఒకనాడు వాళ్ళు వీపు మీద ఎక్కించుకొని సూర్యమండలం దాకా ఎగిరాడు గరుత్మంతుడు. ఆ వేడిని నాగులంతా ఉడికిపోయి మూర్చపోయాయి. దాన్ని చూసిన కద్రువ గరుత్మంతుడు నర్రాని మాటలు అని ఇంద్రుని ప్రార్థించి వర్షం కురిపించమని కొడుకులను బతికించుకుంది. సవతి తల్లి మాటలకు గరుడుడి మనసు బాధపడింది. తల్లి దగ్గరికి వచ్చి మనకి దాస్యం ఎందుకు అని అడిగాడు. ఆమె వెనుకటి కథనంతా చెప్పుకుంటూ వచ్చింది. అది విన్న గరుత్మంతుడు నాగుల దగ్గరికి పోయి మీకేమిస్తే మమ్మల్ని దాస్యం నుంచి విడుదల చేస్తారు అని అడిగారు. వారు మాకు దేవలోకం నుంచి అమృతపాత తెచ్చి ఇస్తే మీకు ఇంకా దాస్యం చేసే పని ఉండదు అని చెప్పారు. గరుత్మంతుడు ఆ విషయాన్ని తల్లికి చెప్పి నమస్కరించి అమృతం తేవడానికి వెడతాను. నాకు బలం రావాలంటే తిండి కావాలి, అది ఎక్కడుందో చెప్పు అన్నాడు. ఆమె నాయన, సముద్రంలో నిషాదులు చాలామంది ఉన్నారు. వారు లోకానికి ఉపద్రవం తెచ్చిపెడుతున్నారు. వారిని భక్షించి వెళ్ళు, బ్రాహ్మణుని మాత్రం తినకు అన్నది. దానికి గరుత్మంతుడు అమ్మ, బ్రాహ్మణుని ఎలా గుర్తించాలి అని అడిగాడు. వినతి, తండ్రి బ్రాహ్మణులైన వాడు నీ గొంతుకు అడ్డం పడి బాధిస్తాడు, అదే గుర్తు అని చెప్పింది. గరుత్మంతుడు సముద్రంలోని నిషాదులందరినీ ఒక్క గుక్కలో మృగాలను చూశాడు. కానీ ఎవడో గొంతుకు అడ్డం పడ్డాడు. అప్పుడు గరుత్మంతుడు లోపల ఎవడో బ్రాహ్మణుడు ఉన్నాడు, అతను బయటికి రావచ్చు అని అన్నాడు. అప్పుడు నిషాద రూపంలో ఉన్న వాడొకడు వచ్చి నేను బ్రాహ్మణుణ్ణి, సోజాత భ్రష్టుణ్ణి, వీరిలో కలిసి బ్రతుకుతున్నాను. వెనక నా భార్య నిషాద కూడా ఉంది, మమ్మల్ని విడిచిపెట్టు అన్నాడు. ఆ దంపతులిద్దరిని విడిచిపెట్టి మిగిలిన నిషాదుల్ని భక్షించాడు గరుడు. అతడి తండ్రి దగ్గరకు వెళ్ళి తండ్రి, నా తల్లి దాసి విముక్తి కోసం నేను అమృతం తేవడానికి వెళ్తున్నాను. నిషాదుని తిన్నా నాకు ఆకలి తీరలేదు, నాకు ఆహారం పెట్టు అన్నాడు. కశ్యపుడు కుమారుని ప్రయత్నానికి సంతోషించి ఇలా చెప్పాడు. విపావసుడు, సుప్రతీకుడు అనే అన్నదమ్ములు తండ్రి ఆస్తి పంచుకోవడంలో తగులాడుకుంటూ అన్నగారిని తమ్ముడు ఏనుగు కమ్మని, తమ్ముడిని అన్నగారు తాబేలు కమ్మని శపించుకున్నారు. వారలా గజకక్షపాలై ఉండి కూడా పూర్వ విరోధంతో ఇంకా పోరాడుతూనే ఉన్నారు. వారిని నీవు తిని ఆకలి తీర్చుకో అని అన్నాడు. గరుత్మంతుడు వెంటనే వెళ్ళి ఆ గజకక్షపాలను 2 కాళ్ళతో పట్టుకొని తినడానికి చోటు వెతుకుతుండగా రోహణమనే చెట్టు 100 యోజనాల పొడవున్న నా కొమ్మ మీద పెట్టుకొని తిను అని చెప్పింది. గరుత్మంతుడు వాలినాడు. వెంటనే కొమ్మ పెలపెలమంటూ విరిగింది. అతడు ఆ కొమ్మను తలకిందుగా వేలాడుతూ తపస్సు చేసుకుంటున్న వాలకిల్యాది మానవులను చూసి ఆ కొమ్మ నేల మీద పడితే వారి తపస్సు భగ్నమవుతుందని వెంటనే ఆ కొమ్మను ముక్కుతో కరుచుకొని తండ్రి దగ్గరకు వెళ్ళి నమస్కరించాడు. కశ్యపుడు వాలకిల్యాదులను హిమవంతరమునకు పొమ్మని ప్రార్థించగా
వారు అలాగే వెళ్ళారు. తండ్రి ఆజ్ఞ మీద అతడు ఒక అమ్మని మనుషులు లేని చోట విడిచిపెట్టి హిమవంతుని మీదనే వాలి వీలైన చోట చూసుకొని గజకష్టపాలను కడుపారా అరగించాడు. తరువాత అమృతం సంపాదించడానికి స్వర్గలోకానికి పయనమయ్యాడు. స్వర్గలోకంలో మహోత్పాతాలు పుట్టాయి. బృహస్పతి ద్వారా విషయం తెలుసుకున్న ఇంద్రుడు అమృతరక్షకుల్ని హెచ్చరించి కాపలా ఇంకా కట్టుదిట్టం చేశాడు. గరుత్మంతుడు వెళ్తూనే తన రెక్కల గాలితో అక్కడ కావలి వాళ్ళను ఎకరగొట్టాడు. ఇంకా కొందరు ఆయుధాలతో ఎదిరించగా తన రెక్కల గాలికి లేచిన దుమ్ముతో వారి కళ్ళు కప్పేశాడు. ఇంద్రుడి ఆజ్ఞ మీద వాయువు ధూళిని చెదరగొట్టేశాడు. ఎదిరించిన రక్షకులంతా క్షతగాత్రుడై ఇంద్రుని శరణు వేడారు. గరుడు అమృతం ఉండే చోటికి వచ్చాడు. అక్కడ అగ్నిజ్వాలలు లోపలికి పోనివ్వటం లేదు. అతడు వెంటనే వెళ్ళి సమస్త నదుల్లోని నీళ్లను పుక్కడబట్టి తెచ్చి ఆ అగ్నిజ్వాలల మీద చల్లి ఆర్పివేశాడు. అంతటితో అతనికి అమృతం దొరకలేదు. అమృత భాండం మీద కొంచెం ఎత్తుగా ఒక చక్రం తిరుగుతూ కనిపించింది. గరుడు సూక్ష్మరూపుడై దాని ఆకుల మధ్య నుంచి దూరి కింద బుసల కొడుతూ 2 సర్పములను చూసి తన రెక్కల దూలిచే వాటి కళ్ళు గప్పి పడగలను విరగదొక్కి అమృత భాండం తీసుకొని ఆకాశానికి ఎగిరాడు. ఇంత కష్టపడి అమృతం సంపాదించి ఒక్క చుక్క కూడా తాను త్రాగకుండా పట్టుకుపోతున్న అతని నిరాసక్తతను చూసి విష్ణుమూర్తి సంతోషించి నీకు నచ్చిన వరం కోరుకో అని గరుత్మంతుడిని అడిగాడు. అప్పుడు గరుత్మంతుడు, మహాత్మా, నాకు అమృతం తాగకుండానే అమరత్వం కలగాలి. ఎప్పుడు నేను నీ పాద సన్నిధిలోనే ఉండాలి. ఈ వరాలు నాకు ప్రసాదించు అని అడిగాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు వరాలు 2 ఇచ్చి నేను నిన్ను వాహనంగా చేసుకుంటాను, నా ధ్వజం మీద కూడా నిన్నే నిలుపుకుంటాను అని అన్నాడు. గరుత్మంతుడు మహాప్రసాదమని నమస్కరించి బయలుదేరాడు. గరుడు మీద వజ్రాయుధాన్ని ప్రయోగించాడు ఇంద్రుడు. పక్షిరాజు వజ్రాయుధాన్ని చూసి నవ్వి ఇలా చెప్పసాగాడు, నీవు నేమి బాధించలేవు. దదీచి మహాముని దేహంలోంచి పుట్టావు కనుక ఇంద్రుని ఆయుధాన్ని కనుక నిన్ను గౌరవించాలి. నా రెక్కల్లోంచి ఒక ఈకను రాల్చి వెళ్ళు, నీ శక్తి నా మీద అంతే అన్నాడు. అది చూసి ఇంద్రుడి యుద్ధం మాని నీతో నేను స్నేహితుడిగా ఉంటాను. అయితే ఈ అమృతం నువ్వెవరికో ఇస్తే వారు అమరులై లోకవిధ్వంసం చేస్తారు కదా అన్నాడు. గరుడు, నా తల్లి దాస్యముక్తి కోసం నాగరాజులు అమృతం కావాలని అన్నారు, అందుకే నేను తీసుకుని వెళ్తున్నాను అన్నాడు. ఇంద్రుడు, అయితే నేను నీ వెంట అదృశ్య రూపంలో వచ్చి వారు త్రాగకముందే అపహరిస్తాను అన్నాడు. రుక్మంతుడు అంగీకరించాడు. వెళ్ళి అమృత భాండాన్ని నాగుల చేతిలో పెట్టి నా తల్లికి నాకు దాస్యవిముక్తి కలిగినట్లేనా అని అడిగాడు. దానికి నాగులు, మీకు విముక్తి కలిగింది అన్నారు. నాగులు వెంటనే ఆత్రంగా అమృతం త్రాగడానికి సిద్ధమవుతున్నారు. గరుడు, మీరు శుచిగా స్నానం చేసి వచ్చి త్రాగండి, ఇది పవిత్రమైన అమృతం కదా అన్నాడు. వారు సరేనని ఆ కలశాన్ని దర్భలపైన ఉంచి వారు స్నానానికి వెళ్ళారు. అదే అనుకూల సమయంగా భావించిన ఇంద్రుడు ఆ కలశాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. స్నానం ముగించుకొని వచ్చిన నాగులకు అక్కడ అమృత కలశం కనపడలేదు. ఏమైందో అర్థం కాక తికమకపడ్డారు. అమృత కలశం పెట్టిన దర్పల మీద ఏమైనా పడి ఉండొచ్చని ఆ దర్పలను నాకినారు. అలా నాగటం చేత వారి నాలుకలు రొడ్డుగా చీరి ద్విజిహ్వులైనారు. ఆ అమృత భాండం పెట్టడం చేత దర్భలు పవిత్రములైనాయి. అలా చెప్పి సూతుడు మరలా ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. అక్కడ జనమేజయుడు చేస్తున్న సర్పయాగం తీవ్రస్థాయిలో ఉంది. 1 తలవి, 2 తలవి, 3 తలవి, 4, 10 తలవి కూడా పాములు వచ్చి పడుతున్నాయి. క్రోసుడు మొదలుకొని కొన్ని యోజనాలు పొడవైన అనేక సర్పాలు ఆ సవనగుండంలో అసూలు బాసాయి. అనేక వంశాలకు చెందిన సర్పాలు వచ్చి అక్కడి అగ్నికి ఆహుతులయ్యాయి. ఇది ఇలా సాగుతుండగా అక్కడి వారు జనమేజయుని చూసి, ఓ రాజా, ఏ తక్షకుడినైతే నువ్వు వీతిహోత్రునికి ఆహుతి చేయాలని ఇంతటి ఇష్టికి సమకట్టావో ఆ తక్షకుడు రావటం లేదు, వాడు ఇంద్రాశ్రయంలో ఉన్నాడు అని చెప్పారు. జనమేజయుడు ఇలా పలికాడు, పర్వాలేదు, సాధ్యమైనంత వరకు తక్షకుడు వచ్చి తగలబడిపోయేలాగానే చూడండి. అంతగా ఇంద్రుని వాడు వదలకపోతే ఇంద్రుడితో సహా తక్షకుడిని ఆవాహన చేయండి. మాట వింటేనే అనేకులు కంగారు పడ్డారు. కానీ రాజ్యాజ్ఞ అలా వినపడటమే విధిహితముగా సహేంద్ర తక్షక స్వాహ అనేశారు. ఆ స్వరం స్వర్గానికి వినపడింది. వినపడటమే తడవుగా ఉన్నపలంగా ఇంద్రుడు సకల పరిజన సంసేవితుడవుతూ విమానాధిరూఢుడై ఆ సంకల్పంగానే అగ్నిగుండం వైపు జారనారంభించాడు. ఈ ఊహించని పరిస్థితికి అంతటి అమరేశ్వరుడు అల్లాడిపోయాడు. సచీదేవి పుస్తలు గట్టివి కావటం వల్ల ఆ వజ్రపాణి తనతో ఉన్న తక్షకుడిని విదిలించుకొని పారేశాడు. తదుపరి ఇంద్రుడు స్థిరమైనాడు. తక్షకుడు భయభ్రాంతుడై మెలికలు తిరిగిపోతూ తలకిందులుగా అగ్నిగుండంలో పడిపోయేందుకు ఆకాశపదం నుండి జారపడుతున్నాడు. ఇంద్రుడు వదిలేయటం, తక్షకుడు అగ్నిగుండం వైపు సూటిగా రావటం గమనించగానే
హోతలు మరింత ఉధృతంగా ఆహ్వానం చేయసాగారు. సరిగ్గా అదే సమయంలో అగ్నిశాలలోకి తన కుడికాలు పెట్టాడు ఆస్తికుడు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ కామెంట్.